శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి. ఓంకార నాదంతో మార్మోగిన శివాలయాలు. ఆది దేవుని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. కడియం పవిత్ర కార్తీక మాసం అందున కార్తీక పౌర్ణమి కావడంతో కడియం మండలంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కడియం మండలం కడియపులంక, జైగురుపాడు, కడియం కాలువ రేవు ఆవరణలో మహిళలు అరటి డొప్పలలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి పూజలు చేసి కాలువలో వదిలారు. మరో ప్రక్క దుల్ల శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయం, వేమగిరి శ్రీ పార్వతి సమేత వీరేశ్వర స్వామి ఆలయం, వీరవరం శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం, కడియం శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు మురమండ, జైగురుపాడు శివాలయాలు ఓంకార నాదంతో మార్మోగాయి. తెల్లవారు జామున నుంచే భక్తులు శైవ క్షేత్రాలకు వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన కడియపులంక హరిహర మహాక్షేత్రమైన శ్రీ అపర్ణాదేవి సమేత అనంతేశ్వర స్వామి వారి ఆలయం నందు తెల్లవారు జామునుండే స్వామి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఓ ప్రక్క భక్తులు ప్రదక్షిణలు చేస్తూ హర హర మహాదేవ శంభూ శంకర అంటూ శివ నామస్మరణతో మార్మోగించారు. కార్తీక దీపాలతో మహిళల సందడి ఎక్కువైంది. స్వామివారికి పంచామృతాలతో ఆలయ ప్రధాన అర్చక స్వామి శ్రీనివాస శర్మ, నాని ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాలు నిర్వహించుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ద్వారా స్వామి వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన కడియపులంక గ్రామంలో కొలువైనటువంటి శ్రీ అపర్ణా సమేత అనంతేశ్వర స్వామివారి పంచాయతన క్షేత్రం నందు కార్తీక మాస పౌర్ణమి మహోత్సవాలు పరిష్కరించుకుని ఎంతో విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, సాయంకాలం సమయంలో నక్షత్ర దీపాలంకరణ పూజ, తదనంతరం కూడా స్వామివారి యొక్క జ్వాలాతోరణ కార్యక్రమం జరుగును. చాలా విశేషమైనటువంటి ఈ రోజును భక్తులందరూ కూడా వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు.